అందరికీ శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలో ఎత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైట్స్. నీతి ఆయోగ్ మీటింగ్ పెట్టిండు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు. ఆ సమావేశానికి హాజరుపడ్డాడు తెలంగాణ మలి ముఖ్యమంత్రి గారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్కు 20 ఏండ్ల సంధి రాలేదట జ్వరము. మైకు పట్టుకున్నాక తన గురించి తాను మంచిగా వినిపిస్తున్నాడు స్వరము. కూటమి సర్కారు టీచర్ కొలువులు అమ్ముకుంటున్నదన్నాడు జగనాలు. ఉపాధ్యాయ కొలువులు కూడా అమ్ముకునుడేందంటుర్రు జనాలు. కిరాయి కొంపల నడుస్తున్నాయట ఎంఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు. ఇక మలి సర్కార్ల కొత్త భవనాలు కట్టి మార్చేస్తారట వీటి ప్లేసులు. తెలంగాణలో మలి సర్కారు పాలనతోనే రాష్ట్ర ప్రజలకు లేనే లేదట భద్రము. 6 గ్యారెంటీల ముచ్చట చెప్పుకుంటా వచ్చిండు తమ్మినేని వీరభద్రము. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ను కలిసిండట. ఉదికు తెలంగాణలో ఏలుబడులున్న షేప్ పార్టీల కోవర్టులు ఉన్నారు. ఆ కోవర్టులలో పెద్ద కోవర్టు ముఖ్యమంత్రి రేవంత్ సారే అని కొందరు అన్నది నిజంగా నివద్దనేనా అంటే అసలు ఎందుకు కలిసిండు ఏ కథ అంటారా? ముచ్చట చెప్తా పారి. సెంట్రల్ సర్కారు ఢిల్లీలో పెట్టిన నీతి ఆయోగ్ మీటింగ్కు హాజరుపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ సారు మీటింగ్ ఒడిచినాక ఇట్లా ప్రధాని సార్ను కలిసి పువ్వుల గుత్తి చేతుల పెట్టి బడేబాయి బాగున్నావా అనుకుంటా బాగానే మర్యాదలు చేసిండట. చోటేబాయి వచ్చి అంత మంచిగా మర్యాదలు చేసినాక బడేబాయి ఎదురుగా పోయి ఎదుర్కొన్నాడా అంటే ఎదుర్కోడా. అసలే వాళ్ళది విడదీయరాని అన్నదమ్ముల సొంత అనుబంధం ఆయే. ఇట్లా మర్యాదలు ఒడిచిపోయినాక వచ్చిన ముచ్చట ముఖ్యమంత్రి సారు ముంగటేసుకున్నాడట. గోదావరి నీళ్లను తెలంగాణ ఎక్కువ వాడుకునేటట్టు మీరే ఆలోచన చేయాలి. పక్క రాష్ట్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సార్తో మీటింగ్ పెట్టాలి. మహారాష్ట్రలో మా తెలంగాణకు సహకరించేటట్టు మీరు మీ మాటగా దేవేంద్ర సారు చెవుల వేయాలని చెప్పిండట. అటెనక చెక్కి హైదరాబాదు మెట్రో ఫేజ్ 2 పనులు కూడా సురువు చేయాలి. 122 కిలోమీటర్ల దాకున్న ఆ పనులకు 38,595 కోట్ల రూపాయలు కావాలి. మీ సెంట్రల్ సర్కారు వెంటనే విడుదల చేస్తే పొత్తుల పని బుడగొట్టుకుంటామని అనుకొచ్చిండట. అట్లనే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనులు కూడా ఏడేసిన గొంగడి ఆడనే అన్నట్టు ఉన్నాయి. మీ సెంట్రల్ సర్కారు సాయం చేస్తే ఆ పనులు కూడా పరుగులు పెట్టిస్తామని చెప్పిండట. వరంగల్లా కట్టే గాలి మోటార్ల డిపో పనులు కూడా సురువు చేయాలని అది చేసిండట. మరి ముఖ్యమంత్రి సారు ఎన్ని ముచ్చట్లు చెప్తే ప్రధాని సారు పైకం విడుదల చేస్తా అన్నాడా అంటే ఏమో. రేవంత్ సారు వారం కోపారి పోయి కేంద్ర మంత్రులను ప్రధాని సార్ను కలుసుకుంటా వస్తున్నా కూడా పైకం వస్తలేదని అనబట్టే ఈ తేపనన పైకం విడుదల చేసి పనులు సురువు చేస్తారా అంటే అది తెలవాలంటే ఎదురు చూడాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువుకం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్కు 25 ఏండ్ల కోలే జ్వరం అన్నది లేదట. మొన్ననే హైదరాబాద్ పట్టణంలో నుంచి తెచ్చిన పాలు తాగేసరికి పానం మెత్తబడి దవాఖానలకు పోయి 3 రోజులు బెడ్ మీద అన్నాడట. ఇప్పుడు పానం ఎట్లున్నదో ఏం కథనో మనమే అడుగుదాం పాన్రి. స్వదేశీ సామాన్లు తప్ప విదేశీ సామాన్లు కమలయ్యలు వాడమని చెప్తుంటారు కదా, మీరెట్లా వాడి తిరిగి అది అట్లా ఉండరు కానీ అసలు ముచ్చట చెప్పుర్రి సారు. అంతేందుకన్నా నేనే ఉదాహరణ. నేను మొన్న హైదరాబాద్లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద పడినా. నేను బెడ్ మీద పడినా 3 రోజులు. నేనే నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారు స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి అమ్మవారు భక్తుని అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడ్డా. 20 సంవత్సరాల జ్వరం లేదు, నాకు దగ్గు లేదు, దమ్ము లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఇవాళ తప్పవరు కదా నాదే. అయ్యా కేంద్ర సహాయ మంత్రి గారు, మరి మీ ప్రధాని మోడీ సార్ను ఫాలో అవుతుంటే నడమల పాలు ఎందుకు తాగినరు? అవి మన దేశంలోనే పుట్టి పెరిగిన ఆవు పాలో బర్రె పాలోనేనా లేకుంటే పాకెట్ పాల? అవి తాగినరంటే తారీఫు చేయవలసిందే. హైదరాబాద్ పట్టణంలో తాగిన పాలు కల్తీ అయ్యేసరికి మీ పానం మెత్తబడ్డదా లేకుంటే మీకు పాలు వాడయ్యా? ఓ పరి అందరికీ కూడా అర్థమయ్యేటట్టు మళ్ళో పరి మంచిగా చెప్పుర్రి. అయినా ఇప్పుడు మీ పానము పాలు తాగినందుకు అట్లా కాకుండొచ్చు సారు. ఉదిక్కు రాష్ట్రంలో మీ కన్న కొడుకు బండి భగీరథ చేసిన ఇజ్జత్ తక్కువ పనికి ఇన్ని దినాలకు రంది పట్టుకున్నట్టున్నది. చెప్పుకోలేక కుమిలిపోయి బాధపడ్డందుకు ఇట్లా పానము మెత్తవాడొచ్చు. ఓ పరి డాక్టర్ల తానికి పోయి పెయిలో ఏం రుగ్మతున్నదో మంచిగా చూపెట్టుకోరు సారు. కన్న కొడుకును కంట్రోల్ చేయకపోతే కానీ ఇప్పుడు పానమన్న కంట్రోల్లో పెట్టుకుంటే మంచిగుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి సర్కారు స్పోర్ట్స్ కోటాలో ఉండే టీచర్ నౌకర్లను అచ్చరాల 15 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నదట. అగో తమాం నౌకర్లు అమ్ముకునుడేంది? అర్హత ఉన్నోళ్ళ కదా ఇస్తుంది. అయినా ఇప్పుడు స్పోర్ట్స్ కోటాల కింద టీచర్ల నౌకర్లు అమ్ముతున్నారని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో ఈయనగారే. ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలకు ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అమ్ముకుంటూ బేరసారాలు జరుగుతూ ఉన్న
వీడియో కూడా బయటకు వచ్చింది. ఈయనరా పంకపాటి పెబ్బాక మాజీ సీఎం జగనాల సార్ ఏమంటుండో. అయ్యా జగనాల సారు, మరి ఆ వీడియో ఏంటిదో అది కూడా జనాలకు చూపెట్టుండ్రు కదా సార్. అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఏమో సార్ ఎంతానంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్ ఐడియా ఉంది. ఓకేనా? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ ఎంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వట్లేదు కదా. సరే అందుకన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. ఇట్లా కూటమి సర్కారు కొలువులను మొత్తము కోట్ల రూపాయలకు అమ్ముకునే పని పెట్టుకున్నదట. అయ్యా సీఎం చంద్రాలు సారు, చదువుల మంత్రి లోకేశం సారు. వదికు కూటమి సర్కారుల కొలువులను మొత్తం కొందరు పైసలకు అమ్ముకుంటుంటే మీ చదువుల శాఖ పెబ్బలు అంతా ఏం కామయ్యేస్తురు, గుడి గుర్రాల పనుదోముతురా, గాడుదులు పెట్టే గుడ్లేరేదందు పోయినరా. ఎట్లా అధికారంలో లేని పార్టీలు యాది చేసేదాకా కూడా ఈ ముచ్చట మీకు తెలియకుండా ఉన్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో సొంత బంగ్లాలు లేక కిరాయి కొంపల్లా బిల్డింగులలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులు, సబ్ రిజిస్టార్ ఆఫీసులు అన్నిటికీ కొత్త బంగ్లాలు, భవంతులు కట్టబోతున్నారట. పాతబడ్డ బంగ్లాలు తీసేసి కొత్త బంగ్లాలు కొలాయించే పనిని సర్కారు పెట్టుకోబోతున్నదట. ఇప్పుడు ఏడేడ ఎంఆర్ఓ ఆఫీసులు, సబ్ రిజిస్టార్ ఆఫీసులు కడుతుండ్రటనే అంటే ఇక చెప్తా పాండ్రి. రెవెన్యూ మంత్రికం ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఆఫీసర్లందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. రాష్ట్రంలో పనికి రాకుండా పాతబడ్డ ఎంఆర్ఓ ఆఫీసులు, సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఎన్ని ఉన్నాయి, అసలు మొత్తానికి సర్కారు బిల్డింగులు లేకుండా కిరాయి కొంపలుంటున్న వివరాలు కూడా ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడట. అందుకే సర్కారు సేవలు అందించే ఆఫీసులు అద్దె ఇండ్లలా ఉండు కాదు, అవిడికి సొంత బిల్డింగులు ఉండాలని సీఎం రేవంతాల సార్ అన్నముచ్చట యాది పెట్టుకొని రాష్ట్రంలో మొదటి విడత కింద 125 ఎంఆర్ఓ ఆఫీసులు, 11 ఆర్డీఓ ఆఫీసులను కొత్తగా కట్టే కార్యం సురువు చేయబోతున్నారట. అయ్యా ఇండ్ల మంత్రికం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, మీ చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక ప్రజలకు ఇస్తామని చెప్పిన పథకాలు కొలాయించుర్రి అంటే ఒదికో మీ కాంగ్రెస్ సర్కారు తాన రూపాయి లేదు, పైసల కోసం ఢిల్లీకి షిప్ప పట్టుకొని పోయినా రూపాయి ఉడతలేదని ఒదిక్కు ముఖ్యమంత్రి రేవంతాల సారు మొత్తుకుంటుండు. మరి ఎంఆర్ఓ ఆఫీసులకు, ఆర్డీఓ ఆఫీసులకు పైకం ఎడికెళ్ళి తెచ్చి పెడతారు. మీ చేయి సర్కారుకి ఇగురమే ఉంటే ప్రజలకు పనికొచ్చే పనులు చెయ్యండి. అద్దె భవనాలల్లో ఉంటే ఏంది, పాత బిల్డింగులలో ఉంటే ఏంది, మొదలు మీ రెవెన్యూ శాఖల పనిచేసే ఆఫీసర్లు లంచాలకు మరగకుండా మంచిగా పని చేయమనుండ్రి, సరిపోతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక తిన్మారు మల్లన్న అన్నట్టే చేస్తుండట. ఎన్నికల ముంగట ఏలుబడిలకు వచ్చిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని పబ్లిక్కు అందిస్తామని ఏతులకు చెప్పి ఇప్పుడు అవిటి ముచ్చటనేది ఇస్తలేడట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా ఈయనుండ్రి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలా వాగ్దానాలు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం సరిగా చేయలేదు. మేము వస్తే మీకు 12,500 ఇస్తాం, ఆయన రైతులకు ఇచ్చాడు, మేము కూలీలు కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు కూలీలకు రైతులకు బంద్ అయిపోయింది. రైతులకు రావట్లేదు, కూలీలకు రావట్లేదు. ఈయనరా సుత్తెకోడవల్లి పార్టీ పెద్ద ముత్తైదు తమ్మినేని వీరభద్రం సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అదేవిధంగా గ్రామాల్లో మహిళలకు 2,500 ఇస్తామన్నారు. 2,500 పైసలు కూడా రాలేదు. బంగారం ఇస్తామన్నారు. బంగారం అట్లుంటుంది ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి సారు మైకు బట్టి దినం మస్తుగానే మాట్లాడుతున్నారు కానీ రాష్ట్రంలో ప్రజలకైతే పథకాలు అందించే పని పెట్టుకుంటలేడు. ఏమన్నంటే హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకొని ముంగడికి పోతున్నా అంటాడు. ప్రజాస్వామ్యంలో ఎవ్వరు కూడా హిట్లర్తోని పోల్చుకోరని ఇట్లా వీరభద్రం సారు బాగానే గరమయ్యాడు. అయ్యా తమ్మినేని వీరభద్రం సారు, మీ ఎర్రజెండా పార్టీలు కూడా చేయి పార్టీతోని చేతులు కలిపి పొత్తుల పోదామని మీరు కూడా కాంగ్రెస్ సర్కారుతోనే కాయిస్గా పనిచేయబడితిరి. మరి ఇదే ముచ్చట ఎన్నికల ముంగడ తెలియదా సారు? ఏలుబడిలకు వచ్చినాక అన్నీగా పెడతాడని అంటుండ్రు. ఇప్పుడు యాదికి వచ్చిందా సార్ అంటుర్రు ఈ ముచ్చట. తెలంగాణ కాంగ్రెస్ పార్టీల కోబట్టులు ఉన్నట్టు తెలిస్తే ఉట్టుట్టిగా పచ్చిపచ్చిగా కాదు, తోడకలే తీసి తోరణంగా అడతారట. ఉదికు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నారా అన్నట్టు మీనాక్షి నటరాజన్ మేడం నామినేషన్ కొట్టేసినాక ఇప్పుడు కోబట్టులు కానొస్తే తోడకలు తీస్తామని అంటున్నది ఎవలే అంటారా మీరే చూడురి. ఈడ కోవట్లు ఉన్నారంట కదా, వీడియో పంపించిందంట కదా ఆడికి. ఈడెవడని ఉంటే మనం తోడుకలు తీస్తాం, అది వేరు విషయం. అది ఈయన
కాంగ్రెస్ పార్టీ అయినా ఇది అయ్యా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు, మరి మీ కాంగ్రెస్ పార్టీలో ఉండే కోబట్టులు చేసిన పనికి తెలంగాణలో ఇప్పుడు షెయి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడంకు రాజ్యసభ సీటు రాకుండా పోయిందని తెలంగాణ షెయి పార్టీ మీద ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పుల్లు గరం మీదనే ఉన్నారట. మీరు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు, మధ్యప్రదేశ్ మంత్రి సారు చెప్పినట్టే మీ షెయి సర్కార్లో ఉన్న ఆ కోబట్టు లెవెలో కనిపెట్టుర్రి. అప్పుడు తోడకలు తీసుడా తొండలేడుచుడా తర్వాత ముచ్చట. అయినా మీనాక్షి నటరాజన్ మేడంకు అన్యాయం చేసింది అవతల పార్టీ లీడర్లు కాదు, సొంత పార్టీ లీడర్లే అని ఒదికు ఇంటర్నెట్లో కూడా వార్తలు ఇరగమరగా తిరుగుతున్నాయి. కాబట్టి మీ షెయి సర్కార్కు ఎగురమే ఉన్నా మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇంత సిగ్గు శరం షీము నెత్తరు మానం మర్యాదనే ఉన్నా మొదలు మీనాక్షి మేడము కేసు ముచ్చట మధ్యప్రదేశ్లో ఉన్న పువ్వు పార్టీ లీడర్ల చేతులకు ఎట్లా పోయిందో ఎంక్వైరీ చేసే పని పెట్టుకొని అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడంకు రాజ్యసభ సీటు రాకుండా తెలంగాణలో కేసు ముచ్చట మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారే సాటుగా పువ్వు పార్టీ లీడర్లకు ఇచ్చిండట. అగో ముఖ్యమంత్రి సారు ఎందుకు ఇస్తాడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఎవలో కాదు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సారు ఈ నుండిగో. అయ్యా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సారు ఇక సురువు చేయండి మీ సుప్రభాతం. రేవంత్ రెడ్డి సాటుకు ఇచ్చిందంటారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా? ఏది మరి ఇస్తే మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిండు? ఇస్తే ఎందుకు ఇచ్చిండు? మరి తెలంగాణలో కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్ కలవడ్డదా అన్న? ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇక్కడ నుంచి ఓడో ఇచ్చి ఉండాలి కదా. కాంగ్రెస్ కుట్రనా పొట్టోడు కుట్రనా అది ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి ఒకవేళ కుట్ర ఉంటే. అయ్యా ఎంపీ ధర్మపురి అరవింద్ సారు, మరి ఇప్పుడు షెయి పార్టీల కోవట్ల ముచ్చట పక్కకు పెడితే మీ పువ్వు పార్టీలో కూడా అటు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్కు ఇటు మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సార్కు మీ నడమల కూడా పంచాయతీ పెద్దగా నడుస్తుందట కదా. కావాలని బండి సార్ వెనక పూంట తిరిగే మీ కమలం పువ్వు రిక్కనే పువ్వు పార్టీల కయ్యాలు పెట్టే పని పెట్టుకున్నాడట. ఆ ముచ్చటేందో మొత్తం అరుచుకోండి, ఎందుకంటే మన తప్పు లేనప్పుడు ఎదుటోళ్ళ తప్పు గురించి మాట్లాడితే బాగుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 10 రూపాయలు పెడితే 100 రూపాయల లాభం వస్తుందని ఆశ పెట్టి పబ్లిక్ను ఆగం చేస్తున్న కొందరు బట్టెవాయిగాలను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారట. ఎక్కువ ఆశ చూపి ఎక్కువ మోసం చేసిన వాళ్ళు ఎంతమంది దొరికినరు ఏం కథ అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్ని అడగాలి. ఆలస్యం చేయకుండా అడుగుదాం పారి. గత ఒక 20 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రకరకాల పేరుతోని ప్రజల్ని మోసం చేస్తున్న గోల్డ్ క్వెస్ట్ నెట్ క్యూనెట్ పేరుతోని వేల కోట్లు మోసం చేసినారు. ఇన్నరా గోల్డ్ క్వెస్ట్ నెట్ క్యూనెట్ పేర్లతోని పబ్లిక్ను మొత్తం ఆగం చేసుకుంటా పైకం సంపాదించుకునే పని పెట్టుకున్నారట. ఒక మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఉన్న పబ్లిక్ను మోసం చేసుడే పనిగా పెట్టుకున్నారట. ఇంకా సిపి సార్ మస్తుగానే చెప్పిండు మొత్తం ముచ్చటి నుండి. లక్షాది మంది ప్రజల్ని ముంచేశారు, లక్షల్లో బాధితులు ఉన్నారు. ఇది మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ అన్ని సంస్థలు మోసం చేసినాం. ఆన్లైన్లో మా సామాను కొంటే మీకు మనీ వస్తాయి, మీ దోస్తులు చుట్టాలు పక్కాలతోని కూడా ఐటమ్లు కొనిపియండ్రి, పైసలు సంపాదించుకోనరు అని ఆశపెట్టి ఆశపడ్డోళ్ళ నోట్లే పాసుపడ్డంత పని చేసిరట. ఇగ్నైట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతోని పెద్ద ఎత్తున మోసం చేస్తురట. ఎంత మోసం అంటే ఇనుండ్రి మీరే. అక్కడ ఉన్న ఆఫీసర్స్ చాలా అంటే చాలా ఒక పెద్ద ఆర్థిక నేరాన్ని ఆపగలిగారు. దాదాపు 5,000 కోట్ల పైన వాళ్ళు మోసం చేసే ఒక ప్లాన్ ఉండింది. అంతకుముందు కూడా చరిత్రలో చూస్తే కూడా వాళ్ళు దాదాపు 7,500 కోట్ల రూపాయలు మోసం చేయడం జరిగింది. లక్షల్లో బాధితులు ఉన్నారు మన దేశంలో. చూసినరా ఈ తేప కూడా 5,000 కోట్ల రూపాయల మోసం చేసేందుకు ప్లాన్ చేసిరట. ఎగురంతోనే హైదరాబాద్ పోలీసులు 6గురిని పట్టుకున్నారట. తతిమోళ్ళ గురించి బయట దేశాలలో కూడా దేవులాట సురువు చేసిరట. అయితే పెద్ద ఎత్తున పైకంతో ఉన్నది కాబట్టి చిన్న కేసు కాదు కదా, పెద్దదేనాయా. అందుకే ఈడీకి అప్పచెప్పే పని కూడా పెట్టుకోబోతున్నారట. అయ్యా ప్రజలారా, ఆన్లైన్లో అగ్గువకు వస్తాయి, సోషల్ మీడియాలో పైకం వస్తుందని ఆశపడి ఆగంగా కుర్రి ఓదిక్కు పోలీసులు అంత మంచిగా చెప్పిర్రు కాబట్టి ఇప్పటి సందన్న ఇనుండ్రి ఇసొంటి నమ్మకుండా ఉంటే మీకే మంచిది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ మావోయిస్టు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ సారు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయ్యిండట. ఎంత మంచిగా ఎగ్జామ్ రాస్తే అంత మంచిగా పాస్ అవుతాడు. అసలు ఆ ఏజ్లో పరీక్ష రాసినందుకు అసలు ఎన్ని మార్కులు వచ్చినాయే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనము ఏం చేయాలి? దేవుజీ సార్నే అడిగి తెలుసుకుందాం పాండ్రి.
మొన్నటిదాకా అడవుల్లో తుపాకీ పట్టుకొని ఎర్ర జెండా బాట పట్టిన దేవుజీ సారు వనం బాట ఇడిచి జనం బాటలకు వచ్చినాక మళ్ళా చదువుకోవాలనే కోరికతోని నడమల్లే ఇడిచిపెట్టిపోయిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షను ఆఫీసర్ల అనుమతితోని రాసిండు కదా. అయితే నిన్న విడుదలైన సప్లిమెంటరీ పరీక్షల దేవుజీ సార్కు తెలుగులో 72 మార్కులు వచ్చినాయట. మొత్తానికి పాస్ అయ్యిండట. అన్ని సబ్జెక్టులకు ఎన్ని మార్కులు వచ్చినాయంటే 614 వచ్చినాయట. మొన్న అట్లనే వకీల్ చదువు కోసం రాసిన లాసెట్ల కూడా 349 ర్యాంకు కూడా వచ్చిన ముచ్చట అందరికీ ఎరుకున్నదేనా. అయితే దేవుజీ సార్కు మొదటి సంధి కూడా ప్రశ్నించే గుణం ఉండేసరికి అప్పుడంటే వనంలో తుపాకీ చేతుల పట్టుకొని తిరిగి న్యాయం కోసం పోరాటం చేస్తే ఇప్పుడు జనంలకు వచ్చి కూడా పబ్లిక్ కు సేవ చేయాలనే ఆలోచనతోని నల్లకోటు చేసుకుని న్యాయం చేసే పని పెట్టుకోబోతుండట. చూడాలే మరి దేవుజీ సార్ వకీల్ చదువును మొత్తం పురాగా ఒడగొట్టి ఎంతమందికి ఎంత న్యాయం చేస్తాడో ఏం కథనో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మరి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు చేతుల మీదుగా కరీంనగర్ కలెక్టరేట్ భవనంను కాయిస్గా సురువు చేయబోతున్నారట. ఎప్పుడు కరీంనగర్ కలెక్టరేట్ను కొలాయించబోతున్నారే బాలన్న అంటారా? ఆలస్యం చేయకుండా అన్ని ముచ్చట్లు కూడా బస్సుల మంత్రికం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ను అడుగుదాం పారి. కరీంనగర్ జిల్లాలో కట్టిన కొత్త కలెక్టరేట్కు పోయిన బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కలెక్టరేట్ అంతా కలెదిరిగి ఏర్పాట్లు మొత్తం ఎట్లున్నాయో అరుచుకున్నాడట. కలెక్టరేట్ల తతిమ శాఖల ఆఫీసుల సౌలతులు కూడా అడిగి తెలుసుకున్నాడట. ఈ నెలాఖరు లోపల ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు చేతుల మీదుగా కలెక్టరేట్ను కొలాయించే కార్యం పెట్టుకోబోతున్నామని చెప్పుకొచ్చిండట. చాలా ఏండ్లకోలే కరీంనగర్లో కొత్త కలెక్టరేట్ పెండింగ్లో పడి ఉండే. ఇప్పుడు పనులు మొత్తం ఒడగొట్టినాము, బిరాన్నే ప్రజలకు సేవలు అందించే పని పెట్టుకుంటున్నామని అనుకొచ్చిండట. తతిమ ఆఫీసులను కూడా ఒక్కతాటి మీదికి తెచ్చేటట్టు చూస్తామని చెప్పిండట. అయ్యా మంత్రి సారు, కరీంనగర్లో కొత్త కలెక్టరేట్ సురువు చేయంగానే పబ్లిక్ బాధలు ఒడిచినట్టు కాదు. ఉదికు అన్నదాతలంతా అరిగోసలు పడుతుర్రు, ఒడ్లు కొంటలేరని నెత్తి నోరు కొట్టుకుంటుర్రు. మీరు కలెక్టరేట్లకు పెట్టే ఖర్చుతోని ఐకేపీ సెంటర్లలో ఉన్న ఒడ్లు కొనొచ్చు, రైతుల రందులు వాపొచ్చు. అటెనక సిక్కి కలెక్టరేట్ ఆఫీసు కొలాయించే పని పెట్టుకుంటే బాగుంటుందేమో, అట్లెందుకు ఆలోచన చేస్తలేరంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షేయ్ పార్టీ ఎంత ఏడిపోయిందంటే సచ్చదాకా కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టమని పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు కాకుండా పైసలు పోసేటోళ్లకు పక్కల వండేటోళ్లకు పదవులు ఇస్తుందట. అవో ఏం మాట్లాడుతున్నవే బాలన్న అంటారా? అట్లా అన్నది అంటున్నది ముమ్మాటికి నేను కాదు. ఎవలే మరి ఏం కదనా అంటే ఖుద్దు కరడు కట్టిన ఓ కాంగ్రెస్ పార్టీ లీడరే అంటున్నాడు. ఏమైంది? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా జనరల్ సెక్రటరీ. డబ్బులు పన్ను ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? డబ్బులు పెడుతున్నారు, పండగ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు లేదన్నా వస్తుంది నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్న. సారీ అంటే ఓకే, నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ ఎవడన్నా? అవును, నేను ఎప్పుడో చూసి పరిచయం కైలాసం చెప్పారు. అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు వస్తాను పొద్దున వస్తాను. అందు గురించి అన్నాను, ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలిసాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఏమంటే బయోడేట్ ఇచ్చాను, మీరు చెప్పినాక మీరు కలుస్తాను. మిమ్మల్ని కాదని నేనే పోతాను. ఇనరా ఇట్లా షేయ్ పార్టీ ఇప్పుడు మొత్తం చెడిపోయింది, పైసలకు అమ్ముడు పోతున్నది, పైకం ఉంటేనే పదవులు వస్తున్నాయి అన్న తరీకాలు అనుకొచ్చుండు. అయ్యా తెలంగాణ షేయ్ పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు, మరి మీ షేయ్ పార్టీ చెడిపోదు, కష్టపడ్డ కార్యకర్తను ఆదుకుంటుందని అంటారు కదా, పైసలకు పదవులకు అమ్ముడేనా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరిచ్చే మర్యాద అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అసలైన రైతులు ఎవరో ఎరికేనా? ఇన్స్టాగ్రాములల్లో వీడియోలు చేసుకుంటా రైతు బిడ్డను అనుకుంటా ఏతులు కొట్టేటోళ్ళు కాదు. ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా బతుకే బరువైనా కూడా వెనుకకు పోకుండా వ్యవసాయం చేసేటోళ్ళు అసలైన రైతులు. అసలు ఒక రైతున్నాడు చూపెడుతున్నా, చూసినాక మీరు కూడా వాజివే అంటారు కావచ్చు. చూసినరా, మహారాష్ట్రలో ఉన్న లాతూరు జిల్లా బంబాలి అనే ఊళ్ళే ఓ దిక్కు ఎద్దు, ఇంకో దిక్కు మహిళా రైతు కాని ఎత్తుకొని మరి నాగలి దున్నుతున్నారు. మరి ఇంకో ఎద్దుకు ఏమైంది అంటే పిడుగుబడి చచ్చిపోయిందట. ఎద్దును కొనుక్కునేందుకు పైసలు లేక ఇట్లా ఇద్దరు కలిసి వ్యవసాయం చేస్తురట. అందుకే ఈ వీడియోను తీసి ఇంటర్నెట్లో ఇడిచిపెడితే అసలు రైతులు అంటే ఇట్లనే ఉంటారు, వాళ్ళ కష్టాన్ని నమ్ముకుంటారు, ఇట్లా కాయ కష్టం చేసుకుంటారు అనుకుంటా కొందరు కామెంట్లు పెడుతుంటే మోడీ సార్ వెలిగిస్తామన్న భారతదేశంలో ఇప్పటికీ ఎంత దరిద్రం ఉన్నది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అన్నారు కానీ
అది అయ్యింది లేదు పోయింది లేదు అని కొందరు కామెంట్లు పెట్టుకుంటా ఇప్పుడు పొట్టు వీడియోను దింపుతురు. చూసినా ఇప్పట్లో చాలా మంది శారీగా మిషన్లు వాడుకుంటా కూడా పెయ్యి నొయ్యకుండా పనులు చేసుకుంటా వ్యవసాయం చేస్తుంటే ఇంకా చాలా జాగాల్లో కూడా ఇట్లా ఎడ్లతోని మనుషులు మస్తు తిప్పలు పడుకుంటా వ్యవసాయం చేస్తే ఏం లాభం? చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు ధర ఉండదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు అన్నదాతలకు మద్దతు ధర దొరకక అవస్థలు పడతారు. అయినా ఎన్ని అవస్థలు పడ్డా మళ్ళా రైతులు వ్యవసాయం చేస్తారు తప్పితే చేయకుండా ఆపరు. రైతులు గిట్లా వ్యవసాయం చేసుడు బంధు పెడితే దేశమే కాదు దునియానే ఆకలితోని దుఃఖించుకుంటా ఆకలి సాగు వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సిద్దిపేట జిల్లా తోట మండలం చందాపూర్ తొట్టతోలి సర్పంచ్ నరిశెట్టి లింగం పానం బాగలేక విడిచిండు. అగో ఆయన మరణ వార్త ఈయన ఊరోళ్లే కాకుండా చుట్టుముట్టు ఊర్లోలు కూడా వచ్చి చూసి సదాపురంకు సర్పంచ్గా ఆయన అందించిన సేవలు చేసిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడుకున్నారు. ఇక ఆయన అంటే ఇష్టపడేటోళ్ళు ఎంతమంది వచ్చిర్రో చూడు, పెద్ద జాతర లెక్కనే ఉన్నది. చూసినరా ఏం జనము కిలోమీటర్ల పొడుగుత జనం నిండిపోయిర్రు. రోడ్డు మీద లారీలే నిలిచిపోయినాయి. ఈ ట్రాఫిక్ కూడా జామ్ అయ్యేంత జనం వచ్చిండ్రంటేనే లింగంకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉన్నదో, ఎంతమంది అభిమానించేటోళ్ళు ఉన్నారో, చుట్టాలు పక్కాలు బంధు బలగము ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గిట్ల మాజీ సర్పంచ్ లింగం బేస్తారం పొద్దుగల చచ్చిపోయిందట అన్న ముచ్చట ఎరకవుడు ఆలస్యమే లేదు. ఆయన ఇంటికాడున్న భౌతిక కాయం చూస్తేందుకు ఊరోళ్లే కాకుండా చుట్టుముట్టు ఊర్లోళ్ళు కూడా వచ్చిర్రు. కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. రాజకీయం లీడర్లు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలోళ్ళు వచ్చి చూసిపోయిర్రు. మరి చూసిపోరా, ఆ రోజుల్లోనే ఏకగ్రీవ తీర్మానం చేసి లింగమును సర్పంచ్ని చేసిర్రంటే ఆయనకు ఊళ్ళో ఎంత పచారున్నదో, ఎంతమందితోని ఎంత కలిసిమెలిసి ఉండేటోడో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ కులము ఆ మతము ఈ పార్టీ ఆ పార్టీ అని ఓర్పాటు లేకుండా మాజీ సర్పంచ్ లింగం అమర్ రహే, చందాపూర్ తొలి సర్పంచ్ లింగం అమర్ రహే అన్నారు. పగటిలు సురువైన అంతిమయాత్ర పొద్దుంజాముల దాకా సాగింది. ఇక అంతిమయాత్ర సాగుకుంటా పోతుంటే కాడికి చేరుకునేసరికి జనం కిక్కిరిసిపోయిండ్రు. అగో వాళ్ళ బాయికాడికి లైన్ చూడుండ్రి ఎంత పొడుగున్నదో. తొట్టతొలి సర్పంచ్గా ఈ పని ఆ పని అనకుండా అన్ని పనులు చేసి మంచినీళ్ళ ట్యాంక్ కట్టించిన కాన్ నుంచి వాడకట్టుల పొంట లైటు బుగ్గలు వేసిన దాకా అన్నిటి గురించి కూడా యాది చేసుకుంటా జనంకు ఆయన అందించిన సేవలు గుర్తు చేసుకుంటా డప్పు సప్పులు కొట్టుకుంటా దుఃఖంలో ఉండి కూడా ధూమ్ ధామ్ చేసుకుంటా తీసుకుపోయిర్రు. ఆయన మనిషిగా దూరమైనా గానీ అందరి మనసుల్లో ఎప్పుడు బతికే ఉంటాడు. ఊళ్ళో చేసిన పనుల రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటాడు. ఆయన భౌతిక కాయం పంచభూతాల్లో కలిసిపోయినా లింగం పరమపదించిన ప్రజల గుండెల్లో మాత్రము పదిలంగా ఉంటాడు అంటుండ్రు చందాపూర్లు నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చట అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లా ఆదరించారు. ఇంకా ముచ్చలు నుంచి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శరార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.